ఒక చిన్న పిల్లవాడు, ఒక పేద ముసలి ఆవిడ, ఒకే ఒక్క ఉసిరికాయ. అయితే వెంటనే బంగారు వర్షం కురిసింది. ఇది కథ కాదు, భారతదేశంలో జరిగిన అద్భుతం అంటారు. అది ఆది శంకరాచార్య గారి బాల్యంలో జరిగిన కనకదార మిస్టరీ. కేరళలోని ఒక చిన్న గ్రామం, అది కదడి. అక్కడ జన్మించారు ఒక సాధారణ బాలుడు. ఆయనే ఆది శంకరాచార్య. చిన్న వయసులోనే వేదాలు నేర్చుకున్నారు, సన్యాసం స్వీకరించాడు. మరి గురుకుల నియమం ప్రకారం భిక్షాటనకు బయలుదేరాడు. ఒకరోజు శంకరాచార్యుడు ఒక పేద మహిళ ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అని అడిగాడు. తలుపు తీయగా ఒక ముసలావిడ ఉంది. ఆమె ఇంట్లో ఏమీ లేదు, ఖాళీ పాత్రలు, ఖాళీ జీవితం. కానీ ఆమె హృదయం మాత్రం సంపూర్ణంగా ఉంది. ఆమె చాలాసేపు వెతికింది. చివరికి దొరికింది ఒకే ఒక్క ఉసిరికాయ. అది ఆమె దగ్గర ఉన్న చివరి ఆహారం. అది కూడా ఆమె శంకరుడికి ఇచ్చేసింది. ఆ దృశ్యం చూసి శంకరాచార్య హృదయం కరిగిపోయింది. ఇంత పేదరికంలో కూడా ఇంతటి దానం అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని కనకదార స్తోత్రం జపించడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన ఎవరిని చేరింది తెలుసా? సాక్షాత్ లక్ష్మీదేవిని. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. లక్ష్మీదేవి మొదట ఆశీర్వదించలేదు. ఆమె చెప్పిందట, ఈ మహిళ గత జన్మలో దానం చేయలేదు, అందుకే ఈ జన్మలో ఇంత పేదరికం అనుభవిస్తుంది అని. అప్పుడు చిన్న వయసులో ఉన్న శంకరాచార్య ఒక మహాసత్యం చెప్పాడు. ఇప్పుడు ఆమె తన దగ్గర ఉన్న చివరి ఆహారం ఇచ్చింది. ఇంతటి దాతృత్వం చూసి కూడా కరుణ చూపించకపోతే ధర్మం ఎక్కడ ఉంది అని ప్రశ్నించాడు. ఆ మాటలు వినగానే లక్ష్మీదేవి కరిగిపోయింది. అకస్మాత్తుగా ఆ ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. అందుకే దానిని కనకదార వర్షం అని అంటారు. ఈ అద్భుతం జరిగిన ప్రదేశంగా ఈ రోజుకి కూడా కేరళలోని స్వర్ణమస్తు కుటీరం ప్రసిద్ధి చెందింది. భక్తులు అక్కడికి వెళ్లి కనకదార స్తోత్రం చదివి ఐశ్వర్యం కోరుకుంటారట. ఇది కేవలం కథేనా, లేదా నిజంగా జరిగిన అద్భుతమా? ఒక పేద ఆవిడ దానం, ఒక బాల సన్యాసి కరుణ, ఒక దేవత ఆశీర్వాదం, ఆ మూడు కలిస్తే అసాధ్యము సాధ్యమే అవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇది మిస్టరీనా, లేక భక్తి శక్తి ప్రబలమా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రహస్య కథల కోసం NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.